యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యమును ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకముందున మా తండ్రి, ఈ సమయంలో నీ పక్షమున నిలబడుతుండగా ఆయా మీరు మాతో అందరితో మీరే మాట్లాడమని అడుగుచున్నానయ్యా. మాట్లాడుతున్నది నేను కాదు ప్రభా, నీ పరిశుద్ధ గ్రంథములో నుంచి నీ సత్యవాక్కులు పలికే భాగ్యంనిచ్చారు, మీకు వందనాలయ్యా. అయ్యా, టీవీ ముందు కూర్చుని వాక్యముని వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథములో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. ఈరోజు మన యొక్క దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడుదల చేసే దేవుడు, రక్షణను ఇచ్చే దేవుడు. ఆయనకున్న పేర్లను చూసుకున్నట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి ఆయన. ఈరోజున ఈ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక పట్టణములో ఒక అద్భుతం జరిగింది. ఇది చాలామందికి తెలుసు. యెరికో పట్టణమునకు వచ్చినప్పుడు, దేవుడు యెరికో పట్టణంలో అడుగుపెట్టినప్పుడు, ఆయన యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడైన బర్తిమయ్య గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చోండెను. హల్లెలూయా. యెరికో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా తీమాయి కుమారుడకు బర్తిమయ్యను గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విన్నాడు. మొట్టమొదటిగా యెరికోలో అద్భుతం ఎలా జరిగిందనంటే, ఈ యెరికో నుండి దేవాతి దేవుడు బయలుదేరుతున్నప్పుడు గుడ్డి భిక్షగాడైన తీమాయి కుమారుడైన బర్తిమయ్య యేసు అని వాడు విని, హల్లెలూయా. ఇప్పుడు యెరికోలో అద్భుతం ఎలా జరిగిందంటే, ఈ యెరికో నుండి బయలుదేరిన యేసయ్యను ఈ తీమాయి కుమారుడైన బర్తిమయ్యకు గుడ్డి భిక్షగాడు వాడు యేసు అని విన్నాడు. హల్లెలూయా. ఈ జన సమూహం ఏంటి, ఈ ప్రాంతం నుండి ఎవరు వెళుతున్నారు ఏమంటే, ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను. అతనుకున్న లక్షణాలు కానీ, అతనుకున్న అలవాట్లు కానీ, అతనుకున్న అంగవైకల్యాన్ని బట్టి కానీ పని లేదు. కానీ అక్కడ అతడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అతను గుడ్డి భిక్షకుడు, అడుక్కున్న వ్యక్తి. 1 అడుక్కున్న వ్యక్తి, 2 కళ్ళు కనిపించిన వ్యక్తి. యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, యేసయ్య యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఈ తీమాయి కుమారుడైన బర్తిమయ్యకున్న లక్షణాలేంటి? బర్తిమయ్యకి ఏముందంటే కళ్ళు కనిపించవు. 2 అడుక్కునే వ్యక్తి, భిక్షం అడుక్కునే వ్యక్తి, భిక్షకుడు, గుడ్డివాడు భిక్షకుడు. అయినప్పటికీ కూడా నేను భిక్షం అడిగే వ్యక్తిని కదా, లేకపోతే నాకు కళ్ళు కనిపించవు కదా, నాకు యేసయ్యతో పని లేదు అని అనుకోలేదు. యేసయ్యను చూడాలని, యేసయ్యను ఆరాధించాలని, యేసయ్యను గూర్చి విన్నాడు అనుకుంటా. అందుకే వాడు విని, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, హల్లెలూయా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయడం మొదలుపెట్టెను. హల్లెలూయా. ఏమండి, ఈరోజు టీవీ మీద కూర్చున్న మన జీవితంలో ఈ యొక్క తీమాయి కుమారుడైన బర్తిమయ్యకున్న ఆ 2, 1 గుడ్డివాడు, 2 భిక్షం అడుక్కునే వ్యక్తి. ఆ రెండిటిని మనం అన్వయించుకుంటే ఆత్మీయంగా, 1 మనం
ఆత్మీయత గుడ్డితనం కలిగిన వ్యక్తులం. హల్లెలూయా. మనము ఆత్మీయంగా గుడ్డితనం కలిగిన వ్యక్తులమై ఉండి దేవుని దగ్గర అడుక్కుంటున్నాం. ఏమడుక్కుంటున్నాం? ఈ ఆత్మకు ఉన్న ఈ గుడ్డితనం తొలగించండి ప్రభు. ప్రతి దినము ప్రార్థనలో, ప్రతిరోజు ప్రార్థనలో, ప్రతి ఒక్కసారి చేసే ప్రార్థనలో ప్రభువా నేను పాపిని అని ఒప్పుకునేవారు ఎంతమంది లేరు? రోజు దేవా నేను చేసిన పాపాలు, నేను తెలిసి చేసిన పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేసేవారు ఎంతమంది? ఈరోజు దీమాయు కుమారుడైన భక్తిమయ్యి తనకు శారీరకంగా కళ్ళు కనిపించట్లేదు, కానీ ఆత్మీయంగా చాలా బలముగా ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేసింది. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే, ఈరోజు నీ ఆత్మకున్న ఆ గుడ్డితనం పోవాలంటే, యేసయ్యను అడిగే విధానము ఏ రీతిగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నావు. యేసయ్య దగ్గర నువ్వు ఏ రీతిగా అడుక్కుంటున్నావు, యేసయ్య దగ్గర ఎలా మోకరిస్తున్నావు, యేసయ్య దగ్గర ఎలా ప్రార్థిస్తున్నావు, యేసయ్యను ఎలా బతిమాలుతున్నావు, యేసయ్యను ఎలా ప్రార్థిస్తున్నావు, యేసయ్య కొరకు నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ఈ గుడ్డివాడి జీవితంలో నుంచి ఈరోజు చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. వీడు గుడ్డివాడు. 2, అడుక్కునే వ్యక్తి, మనుషుల దగ్గర అడుక్కునే వ్యక్తి, గుడ్డితనం కలిగిన వ్యక్తి. కానీ ఈ గుడ్డితనం పక్కన పెట్టేస్తాడు. అడుక్కునే వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టేసి నజరేయుడైన యేసు ఈ యెరికో పట్టణం నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు, ఆయనే అని వాడు విని, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు పెట్టాడు. ముందుగా యేసయ్యను గూర్చి నువ్వు వినాలి. యేసయ్య చేసిన అద్భుతాలు, నీ జీవితంలో చేసిన అద్భుతాలు, చిన్నతనము నుంచి, చిన్న వయసులో నుంచి, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపు నుంచే దేవుడు నిన్ను కరుణిస్తూ తన కృప నీ మీద ఉంచుతున్నప్పటికీ కూడా నీ ఆత్మకు గుడ్డితనం కలిగింది. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివానిని పిలిచి, ఈయన దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయడం మొదలుపెట్టాడు కదా. కేకలు వేయడం మొదలు పెడితే ఊరకుండమని అనేకులు వారిని గద్దించరు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసి, తీమాయ కుమారుడైన భర్తిమయి ఈ గుడ్డి భిక్షకుడు ఏం చేస్తున్నాడంటే దేవుని గూర్చి విన్నాడు. దేవుని గూర్చి ఆయన విన్నాడు. ఈయనకి ఏ గుడ్డితనం ఉంది? కళ్ళు కనిపించవు, భిక్షకుడు, కానీ ఈయన 2 చెవులు పనిచేస్తున్నాయి. యేసయ్యే అని విన్నాడు. విన్న వెంటనే ఆయన కరుణించమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈ 2 విషయాల్లో మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని గూర్చి మనం వినాలి. దేవుని గూర్చి మనం విన్నప్పుడు ఆయనను పిలవడం, ఆయన దగ్గరకు వచ్చి మనకున్న పరిస్థితిని ఆయన ముందు మనం చాపుకోవాలి. నీళ్లను కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని పరచాలి. ఈ దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఈరోజు యేసయ్యను గూర్చి నువ్వు మొర పెడుతున్నప్పుడు, యేసయ్య కోసం నువ్వు బ్రతకాలని అనుకున్నప్పుడు, యేసయ్య లాగా నేను ఉండాలనుకున్నప్పుడు, దేవునిలోనికి నేను రావాలనుకున్నప్పుడు, దేవుని సేవ చేయాలని అనుకున్నప్పుడు అనేకులు ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి. మనకున్న పరిస్థితులు దేవుని కోసం, దేవుని కొరకు ప్రార్థించినప్పుడు, మన కొరకు దేవుడి దగ్గర మొర్రపెట్టినప్పుడు, మన విషయాలు దేవునికి అప్పగించినప్పుడు, మన యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఇంకా ఊరకుండమని అణిచివేస్తాయి. ఆటంకాలు ఈ యొక్క గుడ్డి భిక్షకుడు, నీకెందుకు దేవుడు, నువ్వు అడుక్కునే వ్యక్తివి, లేకపోతే నువ్వు గుడ్డివాడువు, నీకు దేవుడు అవసరం లేదు అని ఒకవేళ ఆ గుడ్డివాడిని అనేకులు ఓర్కుండమని నొక్కేయచ్చు. ఈరోజు నువ్వు ఆత్మీయ స్థితిలో చల్లారిపోయావు, ప్రార్థనలో చల్లారిపోయావు, దేవుని వాక్యం విషయంలో నీ యొక్క ఆత్మీయ జీవితానికి నీ వాక్యము పని చేయట్లేదు. నీ యొక్క పాపాలు నిన్ను అణిచేస్తున్నాయి. నీకున్న ఆ చెడ్డ అలవాట్లు, నీకున్న పాపాలు
పాపాన్ని ఇంకా బలముగా చేస్తున్నాయి. ఈరోజు ఊరకుండమని నీ పాపం దేవుని దగ్గర నీ విషయాన్ని చెప్పకుండా నీ పాపం ఆపేస్తుందేమో. ఒక్కసారి ఆలోచన చేద్దామా? నీ పాపం ఏదైతే ఉందో, నీ యొక్క ఆ చెడ్డ అలవాట్లు ఏదైతే ఉన్నాయో, దేవుడికి వ్యతిరేకంగా ఏదైతే నిన్ను దేవుని ముందుకు తీసుకుని రాకుండా చేస్తుందో, దేవుని కూర్చి వినకుండా చేస్తుందో, దేవుని యొక్క సన్నిధికి రాకుండా చేస్తుందో, దేవుని మందిరంలో అడుగుపెట్టకుండా చేస్తుందో, ఏ పాపం అయితే ఆ భిక్షకుడు అయినా ఆ తీమాయి కుమారుడైన అతన్ని ఆపేస్తున్నారు. ప్రార్థనకి రాకుండా ఎన్నో ఆటంకాలు. ఓరకుండమని అనేకులు వారిని గద్దించిరే. ఓరకుండమని అనేకులు వారిని గద్దించినప్పటికీ కూడా వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను గుడ్డోడినే, నేను అడుక్కున్న వ్యక్తినే, కానీ నాకు యేసయ్య కావాలి. నేను గుడ్డివాడినే, నేను అనేక మంది దగ్గర చేయి చాచేవాడిని, కానీ ఈరోజు నా చేతులు మీ వైపు చాపట్లేదు. నజరేయుడైన యేసు వైపు నా చేతులు చాపుతున్నాను. యేసయ్యను చూడాలని, యేసయ్యను పిలవాలని నా స్వరమెత్తి నేను పిలుస్తున్నానని తన మనసులో అనుకుని వాడు ఆగిపోలేదు. మరీ ఎక్కువగా బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. నీకు ఏదైనా, నీ కుటుంబంలో ఏదైనా సమస్య అయినా, నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా ఇబ్బంది అయినా, శ్రమ అయినా, కరువైనా, ఖడ్గమైన, మరణమైన, ఉపద్రవమైన ఏదైనా వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గర ఏ రీతిగా మొరపెడుతున్నావో, ఈ గుడ్డివాడు భిక్షకుడు అడుక్కునే వ్యక్తి, గుడ్డితనం కలిగిన వ్యక్తి అనేకులు వారిని గద్దిస్తున్నప్పటికీ కూడా ఆయన ఆగడం లేదు. నాకెందుకు దేవుడు, నాకు వద్దు దేవుడు, నేను అడుక్కుంటే సరిపోతుంది, నాకు రెండు కళ్ళు పరిచయం కదా, నేను ఎవరిని చూడవసరం లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు, నాకు ఏ ఆటపాట వద్దు, నా జీవితంలో సంతోషం వద్దు, నా జీవితంలో ఆత్మీయత వద్దు, నా జీవితంలో నాకు ఏది వద్దు, నేను అడుక్కుని బ్రతికితే చాలు అని అనుకోలేదు. అనేకులు ఆ గుడ్డివాడిని అణిచివేస్తున్నప్పటికీ కూడా మరీ ఎక్కువగా యేసయ్యను పిలవడం మొదలుపెట్టాడు. ఈరోజు నీ పాపం నిన్ను అణిచేస్తుందా? ఈరోజు నీ కుటుంబ సభ్యులు నిన్ను అణిచేస్తున్నారా? ఈరోజు నీకు ఈ యొక్క చుట్టూ ఉన్న సమాజం నిన్ను అణిచివేస్తుందా? ఈరోజు నీ మందిరంలో ఉన్నవారిని నడిచివేస్తున్నారా? ఎవరు ఏదైనప్పటికీ కూడా యేసయ్యతో నువ్వు చేసిన నిబంధన, యేసయ్యకు నువ్వు చేసే మొర ఆయన యొక్క సన్నిధిలో చేరితే చాలా. ఏమైందో తెలుసా? అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా, ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట అండి. అప్పుడు యేసు నిలిచిపోయాడు. హల్లెలూయా. ఏమండి, ఒక గుడ్డివాడు పిలిస్తే, ఒక అడుక్కునే వ్యక్తి పిలిస్తే యేసయ్య నిలిచిపోవడం ఏంటండి? ఎంత అద్భుతమైన మాటను ఒక్కసారి పరిశుద్ధమైన గ్రంథముల నుంచి చదువుకుందామా? మార్కు సువార్త 10వ అధ్యాయము 48, 49 వచనాల్లో ఉంటుంది. 49వ వచనము, అప్పుడు యేసు నిలిచి, చాలు, ఆ ఒక్క మాట చాలండి. ఎందుకు యేసయ్య నిలిచిపోయాడు? ఎందుకు యేసయ్య ఆగిపోయాడు? ఎందుకు యేసయ్య అలా స్తంభమైపోయాడు అక్కడ? ఎందుకో తెలుసా? యెరికో పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండగా ఒక గుడ్డివాడు యేసయ్యను నిలిపేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక అడుక్కునే వ్యక్తి యేసయ్యను నిలిచిపోయేలాగా చేసేసాడు. ఆయన అసలు సాధారణంగా ఉండే వ్యక్తి కాదు. ఆయన ఒక గుడ్డివాడు, అడుక్కునే వ్యక్తి. పిలిస్తే యేసయ్య నిలిచిపోయాడు. నిలిచిపోవడమే కాకుండా వానిని పిలువుడి చెప్పగా వారు ఆ గుడ్డివారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేసిన ఈ గుడ్డివాడిని, ఈ అడుక్కునే వ్యక్తిని, ఈ తీమాయి కుమారుడైన బర్తిమాయిని అనేక మంది గద్దించారు కదా, అనేక మంది ఊరకుండమని అరిచారు కదా. కానీ యేసయ్య ఎప్పుడైతే ఆ కేకలకు నిలిచిపోయాడో, నిలిచిపోయిన తర్వాత వారిని పిలువడని చెప్పాడో, అప్పుడు వారు ఆయన దగ్గరికి వెళ్ళి, ధైర్యము తెచ్చుకొనుము, యేసు నిన్ను పిలుచుచున్నాడు. ఎంత ఎంత అద్భుతమైన మాట!
ఈ ఎరుకలో అద్భుతం అంటే ఈ రీతిగా ఉంటుందని నేను అనుకోలేదు. నిజంగా ఒక గుడ్డివాడు పిలిస్తే, ఒక అడుక్కునే వ్యక్తి పిలిస్తే ఎవరైనా నిలిచిపోతారని. ఏమంటే ఖాళీ లేదు వెళ్ళిపోండి అని అంట, ఏమంటే చేతులు కాళ్ళు వెళ్ళిపోండి అంట. కానీ ఒక గుడ్డివాడు, ఒక అడుక్కునే వ్యక్తి పిలిచినప్పుడు యేసయ్య నిలిచిపోవడం అనేది ఎంత అద్భుతమో తెలుసా. కానీ అక్కడున్న ఏ మనుషుడికి ఆ ధన్యత దక్కలేదు. అక్కడున్న ప్రజలు ఆ గుడ్డివాడిని, ఆ అడుక్కునే వ్యక్తిని గద్దించారు. ఇప్పుడు గద్దించిన చేతులే ఊరకుండమని నొక్కు పెట్టేసిన వారే ధైర్యం తెచ్చుకున్నానా, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెలుసుకో, ధైర్యం తెచ్చుకో, యేసయ్య నిన్ను పిలుచుచున్నాడు. ఈ టీవీ ముందు కూర్చున్న ప్రియ దేవుని జనాంగమా, యేసు నిన్ను పిలుచుచున్నాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు యేసయ్యను నిలిచిపోయేలాగా చేయాలి. నీ యొక్క మినిస్ట్రీలో యేసయ్య నిలిచిపోవాలి, నీ సేవలో యేసయ్య నిలిచిపోవాలి, నీ కుటుంబంలో యేసయ్య నిలిచిపోవాలి. ఎలా నిలిచిపోవాలో తెలుసా? యేసయ్యను గట్టిగా పిలవడం మీరు మొదలు పెట్టాలి. యేసయ్య నా జీవితంలోనికి రండి దేవా, దేవా నా జీవితంలోనికి రండి రాజా, నన్ను నాయనా నీ యొక్క అధికారంలోనికి నన్ను మార్చుకోండి ప్రభా. నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నీ నాయకత్వానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను ప్రభా అని నువ్వు చెప్పినప్పుడు నా ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా, నా గుడ్డితనాన్ని తొలగించండి ప్రభా అని ప్రభువుకు నీ జీవితం అప్పగించినప్పుడు, ఒక గుడ్డివాడు, ఒక అడుక్కునే వ్యక్తి దేవుడిని పిలిచినప్పుడు దేవుడు నిలిచిపోయాడే. ఈరోజు నీకు బైబిల్ చదవడం వచ్చు, నీకు పాటలు పాడడం వచ్చు, మంచి ఆరాధకుడు, మంచి ప్రార్థనాపరుడు, కానీ నీ జీవితంలో యేసయ్య నిలిచిపోవట్లేదు. నీకు మీదుగా వెళ్ళిపోతున్నాడు యేసయ్య. ఆశీర్వాదం నిన్ను దాటి వెళ్ళిపోతుంది. ఆశీర్వాదం, దీవెన నీ కుటుంబంలో నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? నిలిచిపోలేదు యేసయ్య. ఈరోజు టీవీ ముందు కూర్చున్న ప్రియా దేవుని బిడ్డలారా, గుడ్డివాడు పిలిస్తే యేసయ్య నిలిచిపోయాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, యేసు నిన్ను పిలుచుచున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. ఈ గుడ్డివాడిని పిలిచిన దేవుడు, ఈ గుడ్డివాడి కొరకు నిలిచిపోయిన దేవుడు, మరి నువ్వు పిలిస్తే యేసయ్య నిలిచిపోడా? ఆ నమ్మకం నీకు లేదా? మన దేవుడు పక్షపాత, ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా చేసే దేవుడా? ఆయనకున్న పేరేంటో తెలుసా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండే దేవుడు, అల్పయు మేఘయు అయిన వాడు. ఈరోజు ఒక గుడ్డివాడి యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఎన్నున్నాయో ఆలోచన చేయండి. ఒక అడుక్కునే వ్యక్తి యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏ రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరిచే రీతిగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక గుడ్డివాడు పిలవడం ఏంటి? యేసయ్య నిలిచిపోవడం ఏంటి? లేకపోతే అక్కడ ఉన్నవారు వాడిని నొక్కు పెట్టడం ఏంటి? కానీ నొక్కు పెట్టేసిన వాళ్ళే ఒరే ధైర్యం తెచ్చుకోరా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు అదృష్టవంతుడురా అని చెప్పడం ఏంటి? ఇది ఎక్కడైనా ఉందండి? ఒకసారి ఆలోచన చేయండి. ఒక గుడ్డివాడు పిలిస్తే యేసయ్య నిలిచిపోయాడు. మరి నీ కుటుంబంలో నిలిచిపోయిన శాపం పోవాలంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఆ పాపాలన్నీ పోయి యేసయ్య నీ జీవితంలో నిలిచిపోతే ఎంత అద్భుతం. ఒక్కసారి ఆలోచన చేయండి. యేసయ్య నిలిచిపోయాడా ఎప్పుడైనా? అక్కడ చదువుకున్నట్లయితే అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడని చెప్పగా లెమ్మని వారితో చెప్పిరి. ఇక్కడ గుడ్డివాడు ఏమి విడిచిపెట్టలేదంటే, గుడ్డివాడు ఏమీ పట్టు విడవకుండా పిలవడం గొప్ప, అద్భుతంగా, చాలా ఆశ్చర్యంగా తన స్వరమంతా పెట్టి యేసయ్యను బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నీవు తప్ప నన్ను ఎవ్వరు కరుణించరు. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకొద్దు అన్నట్టుగా పిలిచాడేమో. ఈ లోకమంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపడము నాకేమొద్దు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా అన్న రీతిగా పిలిచాడు. అసలు ఆ పిలవడం కోసం, ఆ పిలిచినప్పుడు బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రజలే వాడిని గద్దించారే, నోర్మై ఏం మాట్లాడుతున్నా,
యేసై ఏంటి, నువ్వు పిలవడం ఏంటి? నీ స్టేటస్ ఏంటి, ఆయన ఏంటి? నీకు బుద్ధి లేదా? యేసైని ఎందుకు పిలుస్తున్నావు? ఊరుకో, ఏంటి యేసైని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పిన ప్రజలే ఆశ్చర్యపోయే రీతిగా, అబ్బబ్బా ఇంత అద్భుతమైన మాట నిజంగా నిజ జీవితంలో మన గుడ్డితనం కోసం, మన ఆత్మీయ నేత్రాలు గుడ్డితనం కోసం యేసైని పిలిస్తే మన పాపాలు ఆ రీతిగా మనల్ని గద్దించాయి. నువ్వా నీతిమంతుడువా, నువ్వా నిజాయితీపరుడువా, నువ్వా పవిత్రురాలువా, నువ్వా పాపం చేస్తూ దేవుని సన్నిధిలోనికి వెళుతున్న నువ్వా, నీకోసమా యేసై నిలిచిపోవాలా అని మన పాపాలు మనం నొక్కేస్తున్నాయి. అయినప్పటికీ కూడా మరీ ఎక్కువగా బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఈరోజు నీ నిజ జీవితంలో, ఈరోజు నీ భక్తి జీవితంలో, ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ ఆటంకమైతే నీ జీవితంలో నిన్ను గద్దించు అణిచివేస్తుందా ఒక్కసారి ఆలోచన చేయి. బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టు, బిగ్గరగా అడగడం మొదలుపెట్టు. గంటల తరబడి దేవుని సన్నిధిలో, గంటల తరబడి దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఉన్న ఆ బాధ, నా మనోవేదన, ఆ పాపాన్ని దేవుని ముందు ఒప్పుకో. మనుషుల ముందు వద్దు. మనుషులకు చెప్పుకుంటే నిన్ను ఎగతాళి చేస్తారు, గేలి చేస్తారు. నిన్ను దేవుని ముందు ప్రభువా నేను ఈ పాపానికి బానిస అయిపోయాను, ప్రభువా ఈ తాగుడుకు బానిస అయిపోయాను, ప్రభువా ఈ వ్యసనానికి నేను బానిసగా మారిపోయాను ప్రభువా, నా పాపం అంతా కూడా నీకు తెలుసు ప్రభువా అని ప్రభు ముందు బిగ్గరగా నీ హృదయం అంతటితో బాధపడి దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చే రీతిగా నీ యొక్క హృదయాన్ని మార్చుకుని ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తే అప్పుడు యేసు నిలిచి వాడిని పిలవగా, అప్పుడు ఎప్పుడు నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే కుమ్మరిస్తావో, నీ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ పాపమైతే నిన్ను ఏలుబడి చేసి ప్రభువుకి నిన్ను దూరం చేస్తుందో, దేవుని సన్నిధికి దూరం చేస్తుందో, దేవుని సేవకులకి దూరం చేస్తుందో, దేవుని యొక్క కృపకు దూరం చేస్తుందో, దేవుని ఆత్మకు దూరం చేస్తుందో, ఏ పాపమైతే నిన్ను దేవునికి వ్యతిరేకంగా మార్చేస్తుందో, ఆ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు అప్పుడు యేసు నిన్ను పిలుస్తాడు. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలవండి అంటాడు. ఇంకా వాడిలో ఏమీ లేదు, ఇంకా వాడిలో ఏ పాపము లేదు, ఏ దుర్మార్గత లేదు, ఏ పోకిరీ చేష్టలు లేవు, ఏ అల్లరితనం లేదు, ఏ యొక్క నాశనకరమైన తెగుళ్ళలోనికి వాడిని వెళ్ళనివ్వను, వాడిని పిలవండి అని చెప్పగలగాలి. నువ్వు ఒప్పుకునే దానిని బట్టి ఉంటుంది, నువ్వు ఒప్పుకునే ఆ పద్ధతిని బట్టి ఉంటుంది. దావీదు కుమారుడా నన్ను కరుణించమని నువ్వు ఏ రీతికైతే ప్రార్థిస్తావో అప్పుడు యేసు నిలిచి వానిని పిలవడనగా వారు ఆయనను చెప్పగా గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, యేసు నిన్ను పిలుచుచున్నాడు. ఎక్కడికి? నీ గుడ్డితనం తొలగించడానికి, నీకున్న ఆ అడుక్కునే ఆ పరిస్థితుల నుంచి విడిపించడానికి. ఎవరిని? తీమాయి కుమారుడని భర్త. మరి నీకేముంది? నీకే గుడ్డితనం ఉంది? ఏ పాపం ఉంది? ఏ శాపం ఉంది? ఏ యొక్క నాశనమైన ఆ యొక్క అలవాట్లు ఏదైతే ఉన్నా, ఏ తాగుడైతే ఉందో, ఏ వ్యభిచారం అయితే ఉందో, ఏ శాపం అయితే ఉందో, ఏ యొక్క దొంగతనం అయితే ఉందో, ఏ నరహత్యలైతే ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని విడిపించడానికే దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. నీకు ఆస్తిని, ఐశ్వర్యాన్ని, డబ్బుని ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలవట్లేదు. నీకున్న ఆ యొక్క చెడ్డ అలవాట్ల నుంచి నిన్ను విడిపించడం కోసం యేసయ్య నిన్ను పిలుచుచున్నాడు. అణిచి కుదించి దగ్గర జారే అంత ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా అని అడగడం కాదు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఎందుకు కేకలేస్తాడో తెలుసా? ఎందుకు కేకలేస్తాడో తెలుసా? నాకు ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి, జాబులు కావాలి, ఉద్యోగం కావాలి అని కేకలు వేయలేదు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి దేవుని అడుగుతున్నావో, నువ్వు ఒకప్పుడు ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నావో లేకపోతే లేని పరిస్థితుల్లో ఉన్నావో అవేమీ చూడట్లేదు. నీ ఆత్మీయ నేత్రాలు ఎలాగున్నాయి? దేవుని చూసే చూపులు ఎలా ఉన్నాయి? దేవుడికి ఎంతగా నువ్వు దగ్గరగా ఉన్నావు? దేవుని యొక్క అలవాట్లలో నువ్వు ఏ అలవాటును కలిగి ఉన్నావు? చెడ్డ అలవాట్లను కలిగి ఉన్నావా? మంచి అలవాట్లను కలిగి ఉన్నావా? యేసు నిన్ను పిలవాలంటే అంతకుముందు ఏం జరగాలి? అప్పుడు యేసు నిలిచి
వాడిని పిలవగా దేవుడు నిన్ను పిలవాలి. దేవుడు నీకోసం నిలిచిపోవట్లేదు యేసయ్య. ఒక్కసారి ఆలోచన చేయమని దైవికంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాను. అప్పుడు అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నద్దకు వచ్చిండు. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పాను. ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకు యేసు, నీవు వెళ్ళుము. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీకు ఇష్టమైన ప్లేస్లోకి నీకు వెళ్ళు అని అన్నాడు. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినని చెప్పిన వెంటనే వాడు త్రావును ఆయన వెంట చూపు పొంది వెళ్ళిన. ఏంటి? దేవుడు వెళ్ళిపోమన్నాడు, చూపు వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? యేసయ్య వెంట వెళ్ళాడు. గట్టిగా దేవుని నామమునకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ చూపు వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకో, లేకపోతే వాళ్ళ యొక్క పెద్దమ్మల ఇంటికో, లేకపోతే వాళ్ళ యొక్క ప్రాంతంలోనికో, లేక ఎక్కడికి వెళ్ళలేదు. యేసయ్య వెంట వెళ్ళాడు. అక్కడ అంటున్నాడు కదా, ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. మరి నువ్వు ఎవరు వెంట వెళ్తున్నావు? ఆయన వెంట వెళ్ళాడు. ఎవడు? అడుక్కునే వ్యక్తి, గుడ్డివాడుకు చూపు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆయన వెంట వెళ్ళాడు. ఆయన వెంట వెళ్ళడానికి నీకు ధైర్యం ఉందా? ఆయనలోనికి వెళ్ళడానికి నీకు విశ్వాసం ఉందా? ఇక్కడ ఏమన్నాడంటే, అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం ఎక్కడిది? విశ్వాసం గుడ్డోడికి, అడుక్కునే వ్యక్తికి విశ్వాసం ఎక్కడిది? ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? ఈ అరుపులు బిగ్గరగా కేకలు వేసేసాడు. చూడండి, అసలు నన్ను ఎవరు ఆపకండి, ఈరోజు నా చావైనా బ్రతుకైనా దేవుని కొరకు దేవుడు నిలిచిపోవాలంతే అని అనుకున్నాడేమో మనసులో. అది విశ్వాసం. బిగ్గరగా కేకలు వేయడం దేవుడు చూశాడు అనుకుంటా. అందుకే నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం ఏంటది? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రావను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవుడు ఆయనకున్న విశ్వాసాన్ని చూశాడు. మనుషులు ఆడుకున్న లక్షణాలను చూస్తారు. అడుక్కునే వ్యక్తితో మీకేంటయ్యా పని, గుడ్డోడితో మీకేంటయ్యా పని అని వీళ్ళు అనుకున్నారు, చుట్టూ ఉన్న మనుషులు. కానీ యేసయ్య ఆ అడుక్కునే వాడిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. యేసయ్య ఆ గుడ్డోడిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. అందుకే ఏమంటున్నాడు తెలుసా? నీ విశ్వాసం. దేవుడి మీద నువ్వు ఎంతగా ఆధారపడుతున్నావు, దేవుడిని నువ్వు ఎంతగా నమ్ముతున్నావు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రావును ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గుడ్డివాడైనా, అడుక్కునే వ్యక్తి అయినా, ఈ తీమాయి కుమారుడైన భర్తమైన దేవుడు మార్చుకున్నాడు. బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టినప్పుడు అనేకులు వారిని గద్దించారు. ప్రభువా, నా జీవితంలో కూడా మిమ్మల్ని పిలిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా నిజ జీవితంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, కానీ నా జీవితంలో పాపం నిలిచిపోతుంది, కానీ ప్రభు ఆశీర్వాదం నిలబట్టలేదు. ప్రభు, నా జీవితంలో చెడు గుణాలు నిలిచిపోతున్నాయి తప్ప మీ దీవెన నా జీవితంలో నిలిచిపోవట్లేదు. ప్రభు, ఈరోజు వాడి యొక్క జీవితంలో, అయా గుడ్డివాడి యొక్క జీవితంలో మీరు ఇచ్చిన ఆశీర్వాదం, మీరు ఇచ్చిన ఆ యొక్క కృప గొప్పది ప్రభు. అయ్యా నా జీవితంలో, మా జీవితంలో అయా గుడ్డివాడు పిలిచినప్పుడు యేసయ్య నిలిచిపోయాడు. పరిశుద్ధ గ్రంథములో మేము చదువుకున్నాం ప్రభు. నాకు 2 కళ్ళు ఉన్నాయి ప్రభు. అయా చూపు ఉంది ప్రభు. అయ్యా అన్ని అవయవాలన్నీ బాగానే ఉన్నాయి ప్రభు. కానీ మేము పిలిచినప్పుడు మీరు నిలిచిపోవట్లేదంటే మా ఆత్మకు ఉన్న గుడ్డితనాన్ని తొలగించండి ప్రభు. మా ఆధ్యాత్మిక జీవితాల్లో, కుటుంబాల్లో మీ ఆశీర్వాదం నిలిచిపోయేలాగా మిమ్మల్ని పిలిచే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.